Hi viewers, welcome to Cooking with Anuvas. Today in this video, I am going to show you a very simple and tasty curry made from yellow cucumber. Gunturu doskaya ani kuda antamandi manam. Deentoti oka chakkani recipe chupinchabothunnanu. Chala fast ga chesesukovachu idi. We need yellow cucumber. దీని కోసం మనకు కావాల్సింది ఒక గుంటూరు దోసకాయ అండి. either round shape కానీ ఈ విధంగా కోలదైనా తీసుకోవచ్చు అన్నమాట. You can take either round one or this kind of elliptical one. So a small one, ఒక చిన్న దోసకాయ, little bit coriander chopped, కొంచెం అంతా కొత్తిమీరని తరిగి పెట్టుకోవాలి. Then we need 2 teaspoons cumin seeds, 2 teaspoonలు జీలకర్ర, 7 garlic cloves deskinned, ఒక 7 వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి పెట్టుకోవాలండి. Then we need turmeric, a pinch, ఒక చిటికెడు పసుపు. Then chili powder and salt as per your taste. ఉప్పు కారం మీ రుచికి సరిపడా అన్నమాట. So first we are going to peel the skin off and cut it into half. So first అండి మనం పైన దీనంతా కూడా తొక్కంతా కూడా పీల్ చేసేసుకొని సగానికి కట్ చేసుకుందాం. Yes, this way I have peeled off the outer skin and cut them into 2 halves. Now with the help of a spoon, take a spoon and completely remove all the seeds. సో ఒక స్పూన్తో అండి ఈ ఉన్న గింజలు ఉన్నాయి కదండి దీంట్లోని వాటి ఆ గింజలన్నింటినీ కూడా తీసేయాలన్నమాట. హియర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ డీసీడెడ్. సో గింజలన్నీ తీసేసామండి. నౌ చాప్ దెమ్ ఇంటూ స్మాల్ పీసెస్. వీటిని చిన్న ముక్కలుగా తరుక్కుందాం. ఎస్, వీ హ్యావ్ కట్ దెమ్ ఇంటూ స్మాల్ పీసెస్. సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకున్నామండి దోసకాయని. నౌ వీ గోనా టేక్ దెమ్ ఇంటూ అ బౌల్ అండ్ బాయిల్. సో దీనన్నీ ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం అంతా వాటర్ వేసుకుందాం. వీ గోనా పోర్ లిటిల్ వాటర్, యాడ్ అ పించ్ ఆఫ్ టర్మరిక్, కొంచెం అంతా పసుపు వేసుకుంటున్నామండి. దెన్ వీ గోనా యాడ్ సాల్ట్, కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం. సో దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ ద కుకుంబర్ పీసెస్. సో ఈ పీసెస్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని నౌ వీ గోనా బాయిల్ దెమ్. బాయిల్ అంటిల్ ద పీసెస్ గెట్ సాఫెన్. ఈ ముక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడే వరకు అనమాట మనం ఉడికించుకోవాలండి. సో మిక్స్ ఇట్ వెల్ అండ్ క్లోజ్ ఇట్ విత్ ద లిడ్. దీన్ని ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. వైల్ వీఆర్ గోయింగ్ టు మేక్ కుమిన్ గార్లిక్ పేస్ట్. జీలకర్ర వెల్లుల్లి ముద్ద తయారు చేసుకోవాలండి. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు యాడ్ a little bit of coriander, just this much is sufficient. కొంచెం అంత కొత్తిమీర, cause I love coriander flavor, so why I am adding coriander here. Otherwise this is not a mandatory step. ఓకే, ఇది కంపల్సరీ ఏం కాదండి కొత్తిమీర వేసుకోవాలని. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను దీంట్లో కొంచెం అంత కొత్తిమీర వేద్దాం అనుకుంటున్నాను. సో వీఆర్ గోయింగ్ టు పుట్ cumin, garlic and little bit of coriander in a mixie along with a pinch of salt. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని మెత్తటి ముద్ద చేసుకోవాలండి. ఓకే, here is the garlic cumin paste. జీలకర్ర వెల్లుల్లి ముద్ద రెడీ అండి. కీప్ ఇట్ aside, పక్కన పెట్టుకొని ఉంచుకోండి. meanwhile just give a gentle stir. కుకుంబర్ పీసెస్ నండి ఈ విధంగా మనం తీసుకొని ఒకసారి ఓపెన్ చేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. just stir them gently and again close it with the lid and cook for few more minutes. maybe approximately it may take around 10 minutes. ఒక 10 నిమిషాలు పడుతుందండి ఉడకడానికి. okay, now let me check. Yes, seems to be done. So with this, if it is getting softly cut, it indicates that it is done. Yes, it is getting softly cut. This way you can check it. So if it is getting softly cut, that indicates that it is cooked. So మెత్తగా కట్ అవుతుందండి, అయిపోయినట్టే, ఉడికిపోయినట్టే. Now let us take it off the stove and let us keep a pan. సో దీని స్టవ్ మీద నుంచి తీసేసండి మనం ఒక ప్యాన్ పెట్టుకుందాం. అండ్ వన్స్ ఇట్ ఈస్ హాట్ వీ గోనా పుట్ సమ్ ఆయిల్. వేడెక్కగానే కొంచెం అంతా ఆయిల్ పోసుకుందాం. వన్స్ ద ఆయిల్ ఈస్ హాట్ వీఆర్ గోయింగ్ టు పుట్ దిస్ గార్లిక్ కుమిన్ పేస్ట్ ఇన్ ద ఆయిల్. సో నూనె వేడెక్కగానే అండి మనం ఈ జీలకర్ర వెల్లుల్లి ముద్దని ఆయిల్లో వేసేసి వేపుకోవాలి. అంటిల్ ద రా స్మెల్ గోస్ ఆఫ్. ఆ పచ్చివాసన పోయే వరకు జస్ట్ వేపాలన్నమాట. Yes, now we need to add the cucumber pieces. సో మనం ఏదైతే రెడీగా పెట్టుకున్నామండి ఉడికించి పెట్టుకున్న కుకుంబర్ పీసెస్ కూడా వేసేస్తున్నాం.
No need to remove any excess water. If there is any excess water, add it. వాటర్ ఉన్నా పర్లేదండి, దాన్ని దీంట్లో వేసేసేయండి. డ్రైన్ చేయకండి. మిక్స్ వెల్, బాగా కలపండి. ఫ్రై ఇట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్ విత్ స్టిర్రింగ్ ఇన్ బిట్వీన్. మధ్య మధ్యలో కలుపుతూ అండి ఒక 2 నిమిషాలు ఈ విధంగా వేయించుకుందాం. ఓకే, నౌ వీ గోనా యాడ్ చిల్లీ పౌడర్. కారం వేసుకుంటున్నామండి యాజ్ పర్ యువర్ టేస్ట్. సో మీ రుచికి సరిపడా కారం వేసేసుకోండి. ఇట్ నీడ్స్ టు బి లిటిల్ స్పైసీ యాక్చువల్లీ. కొంచెం అంత కారం కారంగా ఉంటేనే బాగుంటుందండి ఇది. నౌ అడ్జస్ట్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్. ఉప్పు కూడా అండి ఇప్పుడు మీ రుచికి సరిపడా చూసుకొని, ఆల్రెడీ వేసాం కదా బాయిల్ అవుతున్నప్పుడు, సో రుచికి సరిపడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వైల్ బాయిలింగ్ వీ హ్యావ్ యాడెడ్ సాల్ట్ ఆల్రెడీ ఇన్ ద కుకుంబర్ పీసెస్. సో నౌ చెక్ ద అమౌంట్ ఆఫ్ సాల్ట్ అండ్ యాడ్ ఇఫ్ రిక్వైర్డ్. అండ్ నౌ మిక్స్ వెల్. బాగా కలిపేసుకోవాలి. ఆఫ్టర్ యాడింగ్ చిల్లీ పౌడర్ జస్ట్ ఫ్రై ఇట్ ఫర్ 1 minute. కారం యాడ్ చేసిన తర్వాత అండి ఇంకొక నిమిషం పాటు వేపుకోవాలి. ఓకే, ఇట్ ఈస్ డన్. సో నౌ లెట్ us switch off the stove and sprinkle my favorite coriander. సో ఇప్పుడండి స్టవ్ ఆపేద్దాం. చక్కగా కొత్తిమీర జల్లేసుకుందామండి. ఎస్, నౌ మిక్స్ ఇట్ వెల్ అండ్ లెట్ us take it into a serving bowl. దీన్ని బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. Yes, here is our tasty and spicy దోసకాయ కారం ఎల్లో కుకుంబర్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అనంత తిన్నారంటే ఇక ఈ బౌల్ని వదలరండి మీరు, అంత బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లీజ్ డూ ట్రై దిస్ రెసిపీ. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్. ప్లీజ్ డూ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కుకింగ్ విత్ అనువాస్. మీకు నచ్చినట్టయితే అండి లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్స్ కాలంలో ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కుకింగ్ విత్ అనువాస్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.